students through the theatre. We were able to take the theatre to them. Schools, 1,500 or 1,700 students, and they had an amazing time. Thanks. Srinivasarao garu, Mr. M.V. Satyanarayan garu, Gudiwada Amarnath garu, and today we have our sitting Member of Parliament from Visakhapatnam, Shri M. Shri Bharat garu. So been our friends, their friends and their friends, who are the coordinators who help every little thing move smoothly. And they are helping t-shirts. In the city, nothing can happen without the help of the district administrator and the fire chief, who have lent teams to make sure that everything is okay in case there is something, there is somebody to take care. To all the school managements and principals who send their children enthusiastically in large numbers to make sure that the effort doesn't go waste. And last but not the least, to the Sarda, Uppal Party and Gode families for bearing with our absence when విశాఖపట్నంలో వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్ గత 6 సంవత్సరాలుగా ఆర్గనైజ్ చేసేది మళ్ళీ వాళ్ళు విశాఖపట్నంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజర్స్ ప్రధానంగా ఇక్కడ సంధ్య గారు, ఆవిడతో పాటు సోనల్ గారు, ప్రియా గారు కూడా విశాఖపట్నంలో ఉన్న పిల్లలందరికీ చదవడం మీద ఒక ప్రేమ, భాష మీద ఒక పట్టు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి ప్రోగ్రామ్ చూసి, అండ్ క్వాలిటీ ఆఫ్ స్పీకర్స్ కూడా చూసి వాళ్ళ స్కెడ్యూల్ చూస్తే మా అబ్బాయి కూడా చూడాలని ఊర్లో లేకపోతే వాడు కూడా ఇప్పుడు వస్తున్నాడు ఊరికి టు కమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ హియర్. ఈ ప్రోగ్రామ్ ఇంకా పెరగాలి, ఎందుకంటే మన స్కూల్స్లో పిల్లలకి రీడింగ్ అలవాట్లు తగ్గిపోతున్నాయి. క్వాలిటీ ఆఫ్ భాష మీద పట్టు, అది ఇంగ్లీష్ అనే కాదు, ఇంగ్లీష్ అవనివ్వండి, తెలుగు అవనివ్వండి, అన్నిటి మీద పట్టు తగ్గుతుంది. చదవడం వల్లే మనకు వస్తుంది. వాళ్ళ ఈ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అండ్ ఈ ప్రపంచంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో చదవడం తిరిగి మనం వాళ్ళకి అలవాటు చేయగలిగితే బ్యాలెన్స్ వస్తుంది. సోషల్ మీడియా ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. బట్ దాంతోపాటు ఇది కూడా ఉంటే పిల్లలకి అట్లీస్ట్ ఇంకో దారి ఉంటుంది, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వీళ్ళని ప్రోత్సహిస్తూ సంవత్సరానికి ఒకసారే కాదు, సంవత్సరానికి ఒకసారి పెద్దగా చేస్తూ 3 నెలలకు ఒకసారి చిన్న ఈవెంట్స్ కూడా మీరు చేస్తే ఈ యాక్టివిటీ కూడా కంటిన్యూస్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆగాలి అంటే అందరికీ అంత ముందు చూపు ఉండదు. కానీ 3 నెలలకు ఒకసారి అనేసరికి యాక్టివిటీ కంటిన్యూస్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఆర్గనైజర్స్ని అదొకటి చెప్పాను. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో గీతం క్యాంపస్లో చేయమని కూడా కోరడం జరిగింది. అక్కడ ఇంకా మౌలిక సదుపాయాలు బాగుంటాయి. మాకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా అలవాటైన పని కాబట్టి ఈ ఆర్గనైజర్స్కి ఆర్గనైజింగ్ చేసే ఇబ్బంది లేకుండా ప్రధానంగా ఎట్లాంటి స్పీకర్స్ వస్తారు, ఎట్లాంటి బుక్స్ గురించి మాట్లాడతాము, దాని మీద వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టగలుగుతారు అనేది నా ఉద్దేశం. మహల్లో ఈరోజు రేపు వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్ జరుగుతుంది. ఇదేంటంటే పిల్లలకి ఒక ఫెస్టివల్. ఇక్కడ మేము స్టోరీస్, బుక్స్, ఆథర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫేమస్ ఆథర్స్, స్టోరీ టెల్లర్స్ వచ్చారు అండ్ వాళ్ళు పిల్లలకి సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఇక్కడ. సో ఎవరైనా వచ్చి అటెండ్ చేయొచ్చు. ఇది I'm ready.
noisy. He said, ay, 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 oh. My wife. Morning to evening. Evening to morning. My ears are bleeding. What to do? So he decided to check with the teacher in that village, Teacher Vela. So he called out, Teacher Vela! Teacher Vela! Now, teacher... హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.